ఎప్పుడు జాయిన్ అవుతున్నారు బీజేపీలో? స్ట్రైట్ క్వశ్చన్ ఇక మళ్ళీ ముసుగులో గుద్దులాట వద్దిగా 2-3 రోజులలో మీరు జాయిన్ కాబోతున్నారు. మీరు 2 days టైం ఇవ్వండి నాకు. నేను రేపు బీజేపీ కండువా కప్పుకున్నాక నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అప్పుడు అడుగుతాను మళ్ళీ. కాంగ్రెస్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. బీఆర్ఎస్ అయితే కప్పుకోను, ఎందుకంటే మీరు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. నేనేమంటున్నా, ఏ కండువా కప్పుకున్నా నా సిద్ధాంతాలు, నా ఆశయాలు, నా లక్ష్యాలను పూర్తి స్థాయిలో నేనే పెద్ద నాయకుని, నేనే మేధావిని, నా ఆలోచనలనే మీరు అమలు పరచండి అని చెప్పాను. నాకున్న ఆలోచనలు ఇవ్వండి, ఇవి వాటిపైన దృష్టి సారిస్తానంటే తప్పకుండా మీ ఎంబడి వస్తా అని చెప్తా. రాజకీయమే కదా మీరు చేసేది. డెఫినెట్ గా రాజకీయమే కదా. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి వర్డ్ సెంటెన్స్ గివెన్ బై ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో పోతున్నట్టే మళ్ళీ బీజేపీతో కూడా మీరు కాంట్రాడిక్ట్ చేయొచ్చు. అది కూడా అడుగుతా నేను. అది అడగాలి, ఇంకా అడగలేదు. మీరే అంటారు అడగండి. ఒకవేళ బీజేపీలోకి వెళ్తే మరి ఈ యాంగిల్ ఎట్లా మీరు ముందుకు తీసి ప్రజలను ఒప్పించగలుగుతారు? అందుకనే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అందుకని అంటే ముందు పార్టీ ఎవరైతే పార్టీలు నా దగ్గరికి వచ్చినా వాళ్ళతో మాట్లాడతా. మాట్లాడిన తర్వాత నేను ఏ పార్టీలకైనా రీజన్ ఏముందో మీతో పంచుకుంటాను. మీరు బీజేపీ బిఎల్ సంతోష్ని కలవలేదా? బిఎల్ సంతోష్ని కలవలేదు. బిఎల్ సంతోష్ కలవలేదా? ప్రూఫ్ చూపించి ఎక్కడైనా ఢిల్లీకి వెళ్ళలేదు, వేరే కేరళకి పోయి ఇంకో ఎక్కడ కలవాలి? ఆయన హైదరాబాద్ కి ఎక్కడ కలవలేదు. ఫోన్ లో మాట్లాడారు? ఎక్కడ కలవలేదు. అందరితో ఫోన్లో మాట్లాడినా. నేను బిఎల్ సంతోషానికి కాదు, ప్రతి ఒక్కరితో. నేను కొప్పుల రాజు గారితో నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది. చూపించాలా? ఆఫ్ ది రికార్డ్ బాగుండదు, నాకు నా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. నా ఫ్రెండ్స్ కూడా నాకు ఎవరైనా మాట్లాడిన వాళ్ళు బెంబెలెత్తిపోయే ప్రమాదం. కొప్పుల రాజు రమ్మన్నారా కాంగ్రెస్ లోకి? చాలా చాలా గొప్పగా నా గురించి మాట్లాడి ఈజ్ డిజర్వ్ ఫర్ ఎవ్రీథింగ్ అటువంటి వాళ్ళు ఉండాలి పార్టీలలో అని వారు మాట్లాడిన మాట. వారు మాట్లాడాలి నాతో. ఎవరైతే వారిని ఎంచుకొని మాట్లాడారో వాళ్ళందరూ మాట్లాడారు నాతో. మీరు ఇప్పుడు ఒకవేళ నిజం మీకు ఒక అది ఉంటుంది, ఏమంటారు, లైవ్లో పెట్టి మీరు ఫోన్లో చేస్తారు. ఓకే, ఒకవేళ మీరు ధైర్యం చేయగలిగితే ఇప్పుడే బట్టి విక్రమార్క గారికో లేకుంటే ఇంకొకరికో ఫోన్ చేసి మీకేమైనా గువ్వల బాలరాజ్ చేరిక విషయం మీ దగ్గరికి వచ్చిందా, మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారని మాట్లాడండి. నిజంగా నన్ను వాళ్ళు సంప్రదిస్తుందా లేదా, నాకు ఆ పొటెన్షియల్ ఉందా లేదా, నా పైన ఏమి అభిప్రాయం వాళ్ళకు ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో మీరు చేయాల్సింది రాజకీయమే. మీరు ఇంతసేపు మాట్లాడారు మా అనుకుంటూ మాట్లాడారు. మీరు నా ఎజెండా అమలు అవుతలేదు, నేను అనుకున్నది అమలు అవుతలేదని. మీరు వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళాలి, లేకపోతే బీజేపీలోకి వెళ్ళాలి, అంతే కదా? అంతే. మరి ఇప్పుడు రెండింటి ద్వారా అమలు అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీరే అన్నారు కాలేదు. అదే అంటారు, అది కాలేదు అనుకుంటే నా ప్రయత్నాన్ని మహాత్మా గాంధీ గారు కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులు ఎవరైనా సరే ఎవరో ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్ర పోరాటాల్లో పోలే, వాళ్ళే పోరాటాన్ని నిర్మించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. నా కెపాసిటీలో నేను కూడా చదువుకున్నా. నా కెపాసిటీలో నేను ఒక ప్రణాళికతో ముందుకు పోయి సక్సెస్ కాలేనంటారా? కొంత మేరకు అంతు చూడకపోవచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వాళ్ళు తెచ్చినట్టుగా నేను గొప్ప చరిత్రను సృష్టించకపోవచ్చు. ఈ రుగ్మతలను అయితే వాళ్ళు వైదొలిగించే దాంట్లో నా పాత్ర నేను పోషించలేనంటారా? నేను అనుకుంటున్నా ఎస్సీ వర్గీకరణకి భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరించింది, మోదీ వల్లే సాధ్యమైంది. సో అందుకే నేను బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నా అనే స్టేట్మెంట్తో మీరు బయలుదేరతారేమో. అందుకే అంటున్నా, నా పైన సమాజంలో ఒక ఇంప్రెషన్ ఉంది. ఏం ఇంప్రెషన్? భిన్నంగా ఉంటాడు, మంచి ఇల్లు ఉంటుంది, మంచి కారు ఉంటుంది, ఏదో అందరిలాగాడు అనే మాట ఒకటి మాట్లాడుతుంటారు. ఒకసారి పాజిటివ్గా మాట్లాడతారు, దాన్ని వ్యతిరేకంగా కూడా మాట్లాడి కార్లలో, బెంచ్ కార్లలో తిరుగుతారు, మీరు పెద్ద పెద్ద బంగ్లాలలో ఉయ్యాల. దీన్ని కూడా వార్తగా ప్రచురిస్తున్నప్పుడు ఎట్లయితుంది? నేను ఏది కూడా ప్రభుత్వ సహకారమో లేకుంటే ఇల్లీగల్గానో లేదంటే ఎక్కడనో అక్రమంగా సంపాదించో ఇవన్నీ ఏర్పాటు చేసుకోలే. నా వంతు నేను కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చిన అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను, లేకుంటే నక్సల్ ఉద్యమంలోనో, ఆర్ఎస్యు కాన్సెప్ట్లోనో నేను పోలేదు. నేను ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన లైన్, పోరాడు, బోధించు, సమీకరించు అనే విషయాలు ఏవైతున్నాయో వాటిని బయటకు మాట్లాడుతుంటారు వేరే వాళ్ళు. 100% అమలు పరచాలనే సోయితోనే నేను పోతున్నా. కాబట్టి చదువుకున్న, ఆర్థిక పరిపుష్టి కోసం నా వంతు ప్రయత్నం చేసిన, నా వంతు నేను కొంత సంపాదించుకున్నా. నేను ఏం చేసినా, ఒక పరిశ్రమ స్థాపించిన, ఒక పరిశ్రమ స్థాపించిన 100-200 మందికి మాత్రమో లేకుంటే 1000-2000 10,000 మందికి ఉపాధి కలిగిస్తానేమో. కానీ మాస్టర్ కీ పాలిటిక్స్లోకి వచ్చి నేను ఒక వాయిస్ ఇస్తే, నిజంగా ఇప్పుడు మీతో చెప్తాను, ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. కావాలంటే మీరు రికార్డ్స్, అసెంబ్లీ రికార్డ్స్ వెరిఫై చేయండి. నేను ప్రధాన అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీ లాగా ముఖ్యమంత్రి గారు అక్కడ తన బెంచ్లో కూర్చున్నారు.
కూర్చున్నప్పుడు బాగా కొంత పొగడతలతో ముంచేయడం జరిగింది. ప్రశంస, పొగడతాని కాదు. ఒకసారి మంచి పని చేసి మంచి అప్లాజ్ వస్తుంది, పేద వర్గాలు బాగా సంతోషపడుతున్నాయి. కానీ నేను దళితుని అయినప్పటికీ నేను నాయకుడిని, నేను ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి. ప్రజల్లో ఒక చర్చ అయితే ఉంది, ఒక ఆశ అయితే ఉంది. కేసీఆర్ గారు ఇంత చేసిందంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తాడేమో భవిష్యత్తులో, మీరు అది ప్రయత్నం చేయండి అని ప్రజల నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. ఏమని, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే కాదు, ఒక లైన్ తీసుకొని దాని కింద ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అర్హతను పరిగణలోకి తీసుకొని అందరికీ ఇచ్చేసేయండి స్కీమ్ అని మాట్లాడితే కేసీఆర్ గారు మంచి అంశాన్ని లేవనెత్తిండు. గువ్వల బాలరాజ్, మనము వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని పేదలందరికీ వర్తింపజేసిండు. అది నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఒకవేళ నేను 10,000 మందికి నేను ఉపాధి కల్పిస్తే 10,000 మందితోనే నాకు జీవితం అయిపోతుంది. ఇప్పుడు అంబేద్కర్ లైన్, బీజేపీ లైన్ ఒకటే అని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా ఒకటే, కాంగ్రెస్ ది కూడా ఒకటే అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నేను స్టడీ చేసిన, అందుకే అంటాను ఒకసారి మాట్లాడతా, వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఎక్కడైనా నిజంగా ఐడియాస్ ఒకటై వీళ్ళే దాన్ని తొక్కి పెడుతుండ్రు అంటే ఆలోచింపజేస్తా. లేదా కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే ఉత్తమం, దాన్ని అమలు పరుస్తలేరు బీజేపీ అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళు పట్టుకొని ఓటు బ్యాంకు కోసం రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారా, లేకుంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను కాపాడుతూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను వైదొలగించాలని ప్రయత్నం చేస్తున్నారా? రెండింటితో డిస్కస్ చేసిన తర్వాత ఇప్పటివరకు బయటనే ఉన్నాం. క్లోజ్డ్గా మాట్లాడి ప్రత్యక్షంగా మాట్లాడిన తర్వాత నాకు ఒక అవగాహన వస్తుంది. మందకృష్ణ మాదిగ అన్న మీ వెనకాల ఉన్నారా? నేను అదే, ఎందుకంటే మీ రాజీనామా మిమ్మల్ని బీజేపీలోకి తీసుకుపోయే ఈ ప్రాసెస్ అంతా ఆయన ద్వారా జరుగుతున్నదా? సెల్ఫ్ మేడ్ అంటున్నాను. నేను కుల సంఘాల గురించి మాట్లాడుతూ మీకు లైన్ కొంచెం మళ్ళీ డీవియేట్ అయినా, నేను ఏ సంఘాలలో నేను ఒకటే సంఘం, బాబాసాహెబ్ అంబేద్కర్, వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత నా మైండ్లో నాటుకున్నది. చిన్నప్పుడు మా సొంత గ్రామంలో జరిగిన ఒక సంఘటన పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని ప్రాక్టికల్గా రుజువు చేసింది. కాబట్టి నేను ఆ లైన్ ఎంచుకొని చాలా ఫోకస్డ్గా అదే లైన్లో నేను ప్రయాణం కొనసాగించిన, విజయాన్ని కూడా సాధించిన. నేను ఒక్కసారి ఎమ్మెల్యే కావాలని ప్రకటించిన 7th క్లాస్లోనే. నాకు తెలియదు పొలిటికల్ పార్టీలు ఉంటాయి, బీఫామ్స్ ఉంటాయి, ప్రజలు ఓట్లేస్తారని. మా ఇంటి పక్కన క్యాంపెయినింగ్ కోసము వచ్చేటప్పుడు పార్టీ ఆఫీసులో 2 కూడా నేను ఉండే కాలనీలోనే ఉండేది, బస్తీలోనే ఉండేది. అక్కడికి వచ్చినప్పుడు ఆ హల్చల్ అంతా చూసినప్పుడు కొంత ఇంపాక్ట్ ఉంటుంది యువత పైన. నేను ఆ రకంగా ముందుకు పోవాలని అనుకున్నా. కావాల్సిన అర్హతలు ఏందని ఆ అర్హతలను కొంత గొప్ప సాధించుకున్నా, దాని దిశగా ప్రయాణం చేసిన. ఈరోజు నేను సంతృప్తితో రాజకీయాల్లో కొనసాగుతాను. చెప్పారా మందకృష్ణ గారికి ఏమన్నా ఫోన్ చేసి చెప్పడం, ఆయన ఫోన్ చేయడం? నేను చెప్తున్నాను, ఇంకో దురదృష్టం ఏంటంటే నాకు ఎవరు మెంటార్ లేరు. ఓకే, ఒక థింక్ ట్యాంక్ టీం లేదు. నా అంతటా నేను ఏం చేసినా సెల్ఫ్గానే వస్తున్నా. నిజంగా అట్లా చెయ్యాల్సి వస్తే మొదటగా ఒక మాదిగ జాతి బిడ్డగా మందకృష్ణ గారు ప్రయత్నం చేసి ABCD వర్గీకరణ సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినట్టుగానే నాకు ఆ భావన ఉంది. ఒకవేళ బీజేపీ వైపు వెళ్ళేది ఉంటే మందకృష్ణ గారితో కూడా మాట్లాడతాను నేను. ఇలా కాంగ్రెస్ వైపు వెళ్ళేది ఉంటే మందకృష్ణ గారికి కాంగ్రెస్ వైఖరి ఏందో అవగాహన ఉంది, వారితో కూడా మాట్లాడతా. అందుకే నాకు కొంత సమయం ఈ రోజు రేపు మీరందరూ వస్తున్నారు, మిమ్మల్ని కాదనలేకపోతున్నాం, మాట్లాడుతున్నాం.